Hi friends, I welcome you all to the next episode of SSC GD. సో ఇంతవరకు మనం పాజిటివ్ సెంటెన్సెస్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. సో బేసికలీ మనం ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. ఆ సబ్జెక్ట్ గురించి రెండు రకాలుగా మాట్లాడచ్చు, సెన్సెస్, టెన్సెస్. సో టెన్సెస్లో మళ్ళీ మనకి పొజిషన్స్ ఉంటాయి, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి. ఈ 4 స్ట్రక్చర్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ని ఎలా క్రియేట్ చేయాలో మనం క్లియర్గా చూసాం. ఇప్పుడు లెట్స్ గో విత్ నెగటివ్ సెంటెన్సెస్. అయితే ఒక సెంటెన్స్ని మనం నెగటివ్ చేయాలంటే మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఓకే, వీ హ్యావ్ టు జస్ట్ గో విత్ నో కానీ నాట్ కానీ యూస్ చేసుకోవాలి. బట్ నో అనే కన్స్ట్రక్షన్ని మ్యాక్సిమం యూస్ చేయరు, 2 చోట్ల మాత్రమే యూస్ చేస్తారు. ఫస్ట్ది దేర్ ఈజ్ అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడు, దేర్ ఆర్ అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడు నెగటివ్ స్ట్రక్చర్స్లో మనం నోని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ ఎ కార్, దేర్ ఇస్ నో కార్ అంటాం, దేర్ ఇస్ నాట్ కార్ అన్నాం. దేర్ ఇస్ అ మెడికల్ షాప్, దేర్ ఇస్ నో మెడికల్ షాప్. దేర్ ఇస్ అ బాయ్, దేర్ ఇస్ నో బాయ్ దేర్. దేర్ ఇస్ అ ప్రాబ్లమ్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. దేర్ ఇస్ అన్ ఎగ్జామ్, దేర్ ఇస్ నో ఎగ్జామ్. దేర్ ఆర్ స్టూడెంట్స్, దేర్ ఆర్ నో స్టూడెంట్స్. దేర్ ఆర్ మొబైల్స్, దేర్ ఆర్ నో మొబైల్స్. జస్ట్ లైక్ దిస్. ఇది కాకుండా అప్పుడప్పుడు మనం నోని పొజిషన్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటాం. లైక్ ఐ హ్యావ్ ఎ కార్, నా దగ్గర కార్ లేదు అని చెప్పడానికి ఐ హ్యావ్ నో కార్ అని కూడా యూస్ చేస్తుంటాం. ఐ హ్యావ్ arrogance, I have no arrogance, I have ideas, I have no ideas, I have clarity, I have no clarity on this. But I don't suggest you to go with this. Okay? పొజిషన్స్లో నెగటివ్ చేయడానికి నో యూస్ చేయమాకండి. ఎలా యూస్ చేయాలనేది ఐల్ టెల్ యూ, డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ దెర్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ లైక్ హీఈస్ ఎ డాక్టర్. ఇది మనకు తెలుసు కదా, అతను ఒక డాక్టర్. సమ్టైమ్స్ వి సే హీఈస్ నో డాక్టర్. సో హీఈస్ నో డాక్టర్ అంటే ఏంటంటే అతను డాక్టరే, హీఈస్ క్వాలిఫైడ్ యాజ్ అ డాక్టర్, ఎంబీబీఎస్ చేశాడు, కాకపోతే డాక్టర్కు ఉండాల్సిన లక్షణాలు ఏం లేవు అని నెగిటివ్గా చెప్తాం కదా, వాడు డాక్టర్గా పనికిరాడు అని. అప్పుడు వీ కెన్ యూస్ ద స్ట్రక్చర్ హీఈస్ నో డాక్టర్, హీఈస్ నో టైలర్, హీఈస్ నో ట్రైనర్. అంటే ట్రైనర్గా అసలు పనికిరాడు అని చెప్తాం. క్వాలిఫైడే, బట్ ఆ లక్షణాలు ఏమీ ఉండవు. అప్పుడు వీ విల్ సే దిస్. సో ఇక్కడ తప్ప నోని ఎక్కడ యూస్ చేయరండి. అండ్ మిగతా అన్ని నెగటివ్ సెంటెన్సెస్కి మనం నాటే యూస్ చేస్తాం. అయితే నాట్ని జనరల్గా మనం క్యాన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, నీడ్, యూస్, ఆర్, డేర్, మస్ట్, ఆమీస్, ఆర్, వాస్, వేర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హాస్, హ్యాడ్, దీని పక్కనే యూస్ చేసుకుంటాం. జనరల్ సెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్ని క్రియేట్ చేయడానికి నాట్ యూస్ చేసి క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సో ఒక్కసారి మనం నేర్చుకున్న స్ట్రక్చర్స్ అన్నీ ఎక్కడెక్కడైతే మనం నాట్ యూస్ చేయొచ్చో అక్కడ వాడుకుంటూ వెళ్తాం. కొన్ని చోట్ల నాట్ ఫీజిబుల్గా ఉండదండి, అంటే ఫిట్ అవ్వదు ప్రాపర్గా, అక్కడ మనం ఆల్టర్నేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఎక్కడెక్కడ నాట్ యూస్ చేయగలమో అక్కడ యూస్ చేసుకుంటూ వెళ్దాం. యూస్ చేయలేని చోట వీ విల్ మేక్ అన్ ఆల్టర్నేట్. ఓకే, సో లెట్ మీ టేక్ ఫస్ట్ సెన్స్ స్ట్రక్చర్స్ని తీసుకుందాం. ఓకేనా, ఐల్ జస్ట్ టేక్ ఐ అనే కన్స్ట్రక్షన్ తీసుకుంటాను, క్యాన్తో వెళ్దాము. ఓకే, స్పీక్ అనే వర్బ్ తీసుకుంటున్నాను, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇప్పుడు దీన్ని నెగటివ్ చేయాలనుకోండి, వీ కెన్ యూస్ నాట్, ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్, ఐ కుడ్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్, ఐ విల్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఎక్కడెక్కడైతే నాట్ మనం ఫ్లెక్సిబుల్గా యూస్ చేసుకోగలమో యూస్ చేసుకుంటూ వెళ్ళండి. యూస్ చేయలేని చోట ఐ విల్ హెల్ప్ యూ అవుట్ టు డూ ఇట్. ఓకే, ఐ వుడ్ స్పీక్ ఇంగ్లీష్, ఐ వుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. I should speak English, I should not speak English. I may speak English, I may not speak English. I might speak English, I might not speak English. I need to speak English, I need not speak English. ఇక్కడ ఒక చిన్న మోడిఫికేషన్ చేసుకుంటున్నాం. నెగటివ్ సెంటెన్స్లో మనం టూని తీసుకోమన్నమాట. నీడ్ టు, యూస్ టు, డేర్ టు, ఆట్ టు. నెగటివ్ సెంటెన్సెస్లో టూని తీసుకోదు. I need to speak English, I need not speak English. I used to speak English, I used not speak English. I dare to speak English, I dare not speak English. I ought to speak English, I ought not speak English.
I must speak English. I must not speak English. So there is no problem with this all. తర్వాత మనం కొన్ని ఎక్స్ట్రా స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకున్నాం. We just tried with amizarతో పాటు able toని క్రియేట్ చేసుకున్నాం. I'm able to speak English. I'm not able to speak English. దీన్నే మనం I'm unable to speak English అని కూడా అంటాం. బట్ I'm not able to కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ I'm supposed to speak English. ఓకేనా? I'm not supposed to speak English. Next, I'm likely to speak English. I'm not likely to speak English. So there is no problem with this all, okay? Happyగా మనం not use చేసుకోవచ్చు. Next, I want to speak English. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. I want to speak English. I want not to speak English. ఒకవేళ మనం టూని తీసేస్తామన్నా కూడా ఐ వాంట్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. సో ఇక్కడ నాట్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసినప్పుడు ఓకే దిస్ ఇస్ నాట్ క్లియర్, ఇట్ ఈస్ నాట్ కన్వేయింగ్ ద సెన్స్ ఇట్ హ్యాస్ టు కన్వే. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎక్కడైతే మనం నాట్ యూజ్ చేయడానికి కంఫర్టబుల్గా లేదో అక్కడ మనం డైరెక్ట్గా నాట్ యూజ్ చేయం, ఆల్టర్నేట్ క్రియేట్ చేసుకుంటాం. ఏంటి అనేది ఐ విల్ టెల్ యూ. So one sentence, okay, wherein we can't go with not directly. I want to speak English. We cannot say I want not speak English. Understand this. Next. Okay, then English lo maatladalanta. We say I have to speak English. Ikkada kuda chudandi, I have not speak English or I have not to speak English. So this also does not convey the sense clearly anamata. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా నాట్ని యూస్ చేయలేము. ఓకే నెక్స్ట్ ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాలంట. షీ హ్యాస్ టు స్పీక్ ఇంగ్లీష్. సో ఆమె ఇంగ్లీష్లో మాట్లాడకూడదంట అని చెప్పాలంటే షీ హ్యాస్ నాట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఆర్ షీ హ్యాస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. కంఫర్టబుల్గా ఉండదు. సో ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా నాట్ యూస్ చేయలేము. నెక్స్ట్ మనకి హ్యాడ్ టు ఉంటుంది. నేను గతంలో తప్పనిసరి పరిస్థితిలో ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఓకే సో నేను గతంలో తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడాల్సి రాలేదు. ఐ హ్యాడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ ఐ హ్యాడ్ నాట్ టు స్పీక్ ఇంగ్లీష్. దిస్ ఈస్ ఆల్సో నాట్ కంఫర్టబుల్ ఫ్రెండ్స్. సో ఈ 4 స్ట్రక్చర్స్లో సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్లో వీ కెనాట్ గో ఫర్ నాట్ డైరెక్ట్లీ. సో వాంట్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు సెన్స్లో ఈ 4 స్ట్రక్చర్స్లో డైరెక్ట్గా మనం నాట్ యూస్ చేయలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, లెట్ us గో ఫర్ పొసెషన్స్. సో పొసెషన్స్లో మనం ఏ స్ట్రక్చర్స్ని యూస్ చేసుకుంటాం? హ్యాజ్, హ్యావ్. పాస్ట్ టెన్స్లో ఏం యూస్ చేసుకుంటాం? హ్యాడ్. ఫ్యూచర్లో ఏం యూస్ చేసుకుంటాం? విల్ హ్యావ్. సో టైం బేసిస్ మీద మనం మాట్లాడే ప్రతి కన్స్ట్రక్షన్స్ని ప్రజెంట్లో మాట్లాడతాం, పాస్ట్లో మాట్లాడతాం, ఫ్యూచర్లో మాట్లాడతాం. ఓకే ఐ హ్యావ్ ఎ క్లాస్, ఐ హ్యావ్ నాట్ క్లాస్. షీ హ్యాస్ ఎ క్లాస్, షీ హ్యాస్ నాట్ క్లాస్. ఇది కూడా కంఫర్టబుల్గా ఉండదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ హ్యాడ్ ఎ క్లాస్, ఐ హ్యాడ్ నాట్ క్లాస్. ఓకే ఐ హ్యాడ్ ఎ కార్, ఐ హ్యాడ్ నాట్ కార్. ఇక్కడ కూడా మనం నాట్ని డైరెక్ట్గా యూస్ చేయలేము. దిస్ ఇస్ నాట్ ఫీజిబుల్. ఓకే నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ ఎ క్లాస్, ఐ విల్ నాట్ హ్యావ్ ఎ క్లాస్. దిస్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం అండి. సో ప్రజెంట్ పొజిషన్లో పాస్ట్ పొజిషన్లో కూడా డైరెక్ట్గా మనం నాట్ యూస్ చేయడం కుదరదు. వీ నీడ్ టు మేక్ ఎన్ ఆల్టర్నేట్. ఓకే రిమెంబర్ దిస్. నెక్స్ట్ మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటాయి. స్టేట్ ఆఫ్ బీయింగ్లో ప్రజెంట్లో ఏం యూస్ చేస్తాం మనం? ఆమ్, ఈజ్, ఆర్. పాస్ట్ టెన్స్లో ఏం యూస్ చేస్తాం? వాస్, వేర్. ఫ్యూచర్లో ఏం యూస్ చేస్తాం? విల్ బీ. ఓకే ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్స్, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ రావచ్చు అనమాట. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దిస్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ నాట్ హ్యాపీ. షీఈస్ హ్యాపీ, షీఈస్ నాట్ హ్యాపీ. దే ఆర్ హ్యాపీ, దే ఆర్ నాట్ హ్యాపీ. ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ నాట్ హ్యాపీ. దే వేర్ హ్యాపీ, దే వేర్ నాట్ హ్యాపీ. ఐ విల్ బీ హ్యాపీ, ఐ విల్ నాట్ బీ హ్యాపీ. ఇక్కడ అబ్సల్యూట్లీ ఏ ప్రాబ్లం లేదండి. కంఫర్టబుల్గా మనం నాట్ యూస్ చేసుకోవచ్చు స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్ని స్ట్రక్చర్స్లో. దెన్ లెట్ us గో ఫర్ టెన్సెస్. టెన్సెస్లో ప్రజెంట్లో ఏం యూస్ చేస్తాం మనం? స్పీక్, స్పీక్స్. పాస్ట్ టెన్స్లో ఏం యూస్ చేస్తాం? స్పోక్, సింపుల్ పాస్ట్. సింపుల్ ఫ్యూచర్లో ఏం యూస్ చేస్తాం? విల్ స్పీక్. ఓకేనా?
ఇక్కడ చూడండి, షీ స్పీక్స్ ఇంగ్లీష్, షీ స్పీక్స్ నాట్ ఇంగ్లీష్. బాగలేదు కదా? దే స్పీక్ ఇంగ్లీష్, దే స్పీక్ నాట్ ఇంగ్లీష్. సో ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా నాట్ యూస్ చేయలేము. వీ కెనాట్ యూస్ నాట్ విత్ సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్స్. అండర్స్టాండ్ దిస్. అలాగే ఐ స్పోక్ ఇంగ్లీష్, ఐ స్పోక్ నాట్ ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా నాట్ యూస్ చేయలేమండి. వీ కెనాట్ గో ఫర్ ఇట్. ఓకే, అండర్స్టాండ్ దిస్. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్, ఐ విల్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ప్రాబ్లం ఏం లేదుగా. నెక్స్ట్, మాట్లాడుతున్న సమయంలో జరుగుతూ ఉన్న పనుల్ని మనం ఎలా చెప్తాం? ఆమీజా ప్లస్ ఐఎన్జీతో చెప్తాం. ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్. He is speaking English, he is not speaking English. They are speaking English, they are not speaking English. Past tense లో చెప్పాల్సి వస్తే ఏం వాడతారు? Was, were. నేను ఒకప్పుడు మాట్లాడుతూ ఉన్న ఇంగ్లీష్, I was speaking English. మాట్లాడుతూ లేను, I was not speaking English. వాళ్ళు ఒకప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, they were speaking English. మాట్లాడుతూ లేరు, they were not speaking English. నేను తర్వాత మాట్లాడుతూ ఉంటాను, I will be speaking English. మాట్లాడుతూ ఉండను, ఐ విల్ నాట్ బీ స్పీకింగ్ ఇంగ్లీష్. నో ప్రాబ్లం విత్ దిస్. అయితే ఆమిజా ప్లస్ ఐఎన్జీ ఎప్పుడు వాడినా మాట్లాడుతున్న సమయంలో జరుగుతూ ఉన్న పని అని అర్థమైపోతుంది. సో దానికోసం టైం మెన్షన్ చేసి కమ్యూనికేట్ చేయడానికి మనం ఇంకొక స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుందాం. దట్ ఈస్ హ్యావ్ పక్కన బీన్ వాడి ఐఎన్జీ యూస్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఫర్ 1 hour. షీ హ్యాస్ బీన్ స్పీకింగ్ ఫర్ 1 hour. దీంట్లో నాట్ యూస్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ నాట్ బీన్ స్పీకింగ్ ఫర్ 1 hour. షీ హ్యాస్ నాట్ బీన్ స్పీకింగ్ ఫర్ 1 hour. నేను ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. ఆర్ ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఐ హ్యాడ్ నాట్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఫ్యూచర్లో ఏం వాడతాం? విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ. నేను తర్వాత మాట్లాడుతూ ఉంటాను, ఐ విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్. మాట్లాడుతూ ఉండను, ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ స్పీకింగ్. తర్వాత ఇప్పుడే అయిపోయిన పనులకు ఏం వాడతాం మనం? హ్యావ్ హ్యాస్ పక్కన పాస్ట్ పార్టిసిపల్ యూస్ చేసుకుంటాం. దట్ ఈస్ V3 ఫంక్షన్. నేను ఇప్పుడే మాట్లాడాను, ఐ హ్యావ్ స్పోకన్. నేను ఇప్పుడు మాట్లాడలేదు, ఐ హ్యావ్ నాట్ స్పోకన్. ఆమె ఇప్పుడే మాట్లాడింది, షీ హ్యాస్ స్పోకన్. మాట్లాడలేదు, షీ హ్యాస్ నాట్ స్పోకన్. నేను ఎప్పుడో మాట్లాడాను, ఐ హ్యాడ్ స్పోకన్. నేను ఎప్పుడో మాట్లాడలేదు, ఐ హ్యాడ్ నాట్ స్పోకన్. నేను మాట్లాడేసి ఉంటాను, ఐ విల్ హ్యావ్ స్పోకన్. నేను మాట్లాడేసి ఉండను, ఐ విల్ నాట్ హ్యావ్ స్పోకన్. సో ఈ స్ట్రక్చర్స్ అన్నిటితో మనకి ప్రాబ్లం లేదండి. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్. ఇక్కడ మాత్రమే మనం డైరెక్ట్గా నాట్ యూస్ చేసుకోలేము. దిస్ పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఓవరాల్గా ఇంగ్లీష్ మొత్తం మీద మనకున్న ఈ 4 స్ట్రక్చర్స్లో సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్లో ఒక 4 చోట్ల మనం డైరెక్ట్గా నాట్ యూస్ చేయలేము. వాంట్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు. తర్వాత ప్రజెంట్ పొజిషన్స్లో, పాస్ట్ పొజిషన్స్లో డైరెక్ట్గా నాట్ యూస్ చేయలేము. సింపుల్ ప్రజెంట్లో, సింపుల్ పాస్ట్లో కూడా డైరెక్ట్గా నాట్ యూస్ చేయలేము. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో వీటిని మనం నెగటివ్ చేయాలంటే ఎలా చేయాలి అనేది ఐల్ డిస్కస్ విత్ యూ. బిఫోర్ దట్ ఐల్ జస్ట్ స్ట్రెస్ ఆన్ ఎ ఫ్యూ పాయింట్స్. ఫోకస్ యువర్ ఫ్రెండ్స్. నార్మల్గా మనం మే వాడుతున్నాం కదా, మే ఏమని చెప్తుంది? చేయొచ్చు, చేయకపోవచ్చు అని. సో మే అనేది పాజిటివ్ వర్డ్ అయినా కూడా ఇందులో 50% నెగిటివ్ ఉంటుంది. సో దీని పక్కన నాట్ యూస్ చేయడం వల్ల ఇంకా నెగిటివ్ అయిపోతుంది. ఇది అండర్స్టాండ్ దిస్. సో మే నాట్ ఎప్పుడన్నా మీరు యూస్ చేశారు అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ 80% నెగిటివ్ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా? సో మే నాట్ అనేది మ్యాక్సిమం డౌట్ని చెప్తుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు మైట్. సో మే అంటే 50% చేయొచ్చు, 50% చేయకపోవచ్చు. కానీ మే పక్కన నాట్ యూస్ చేస్తే మ్యాక్సిమం డౌట్ని చెప్తుంది అది కూడా. సో ఈ రెండింటిని మనం ఆల్మోస్ట్ ఈక్వల్గా యూస్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అయితే మైట్ పక్కన మీరు ఎప్పుడైనా నాట్ యూస్ చేశారనుకోండి, అప్పుడు ఇది ఇంకా నెగిటివ్ అవ్వాలి. మైట్ అంటే ఏంటి? 80% నెగిటివ్, చాలా వరకు చేయకపోవచ్చు అని. కానీ 80% నెగిటివ్ని ఇంకా నెగిటివ్ చేస్తే ఆల్మోస్ట్ 99% నెగిటివ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మైట్ నాట్ అంటే ఏంటి? 99% చేయకపోవచ్చు. సో మే చేయొచ్చు, చేయకపోవచ్చు. మే నాట్ చాలా వరకు చేయకపోవచ్చు. మైట్ చాలా వరకు చేయకపోవచ్చు. మైట్ నాట్ 99% చేయకపోవచ్చు. సో సెన్స్లో వేరియేషన్ వస్తుంది. నో ప్రాబ్లం విత్ నాట్, బట్ సెన్స్లో వేరియేషన్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి.
నెక్స్ట్ మనం నీడ్ టు, యూస్ టు, డేర్ టు, ఆట్ టు, ఈ 4 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, వీటిని నెగటివ్లో చెప్పేటప్పుడు ఐ నీడ్ నాట్, ఓకే, టు అనే కన్స్ట్రక్షన్ యూస్ చేయము అనమాట. ఐ నీడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెగటివ్ స్ట్రక్చర్స్లో టు వాడరు, దిస్ యూ నీడ్ టు బీ కేర్ఫుల్. సో ఎక్కడెక్కడ టు వాడరు? నీడ్ టు, యూస్ టు, డేర్ టు, ఆట్ టు, బికాజ్ ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫ్రెండ్స్. సో మిగతా అన్ని కన్స్ట్రక్షన్స్లో మనం నాట్ యూస్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ విత్ 8 ఫంక్షన్స్: వాంట్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, present possessions, past possessions, simple present, simple past friends. So in the next class, okay, we will see how to create negative structures for this, friends. Hope you understood, okay, how negative sentences are created. English lo chaala simple ga create chesarandi, just not use chesi ante. Kani not ekkada manam use chesukodaniki comfortable ga ledo akkada careful ga undali. That's it. Hope you understood it. Thank you so much. See you in the next episode, friends.